చాలా థ్యాంక్స్. థియేటర్ చూసాను, సూపర్ రెస్పాన్స్. అందరు థియేటర్ అండి చూడండి. ఐఎమ్ షూర్ మీరు డిసప్పాయింట్ చేయం. అంత ఎక్సైట్మెంట్ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. అమ్మ వాళ్ళు కనపడుతుంది, ఎంత బాగుంది, అది ఎంత ఎంజాయ్ చేస్తున్నాం. సో థ్యాంక్స్ ఫస్ట్ కంగ్రాచులేషన్ సార్. అదే సొంత మీరు హీరోలు అందరూ కలిపి థియేటర్లో చూసారు, అదే ఎంజాయ్ చేస్తున్నారు. రేషన్ కూడా మీరు చేసిన డైరెక్షన్ ఎంజాయ్ చేస్తారు. ఆ ఎంజాయ్ మీకు ఎలా అనిపించింది? అద్భుతంగా, దానికన్నా ఇంకేముంటుందండి. అదే కదా మోస్ట్. మీరు కష్టపడిందంతా ఈ ఫస్ట్ నాతో పాటు ఓల్డ్ టీం చూశారు, మా ఓల్డ్ టీం కష్టపడి అండ్ అందరూ ఒక్కొక్కళ్ళు ఒక చిన్న దాంట్లో ఒక తప్పుకోలేని ఆనందం ఉంటుంది. అది చూస్తుంటే మీరు చిన్న మన సక్సెస్ పొందారు, మనకి చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది. దీనికి మీరు ప్రేక్షకులు ఏం ఇస్తారు? బిలీవింగ్ యువర్సెల్ఫ్ అంటే మమ్మల్ని నమ్మాలి కాబట్టి. మల్టీ స్టార్ తర్వాత శ్రీకాంత్ గారు, తర్వాత గోపాల్ తర్వాత మల్టీ స్టార్ మనకి ఇదే బాగా పైగా నిజంగా చేశారు. మీరు చేసిన కమ్యూనికేషన్ ఏ రకంగా తీసుకొచ్చారు? అంటే వీళ్ళంతా సినిమా ఏజ్ గ్రూప్ కాబట్టి అసలు వాళ్ళంతా స్వీట్గా, అసలు వాళ్ళు చాలా కనెక్ట్ అయిపోయి అందరూ నలుగురు ఫ్రెండ్స్గా మీరు చూసింటే ఎక్కడ మమ్మల్ని ఎక్కడ చూసినా ఫ్రెండ్స్ అనే ఉంటాం కానీ ఎక్కడ హీరో ఆ డైరెక్టర్ అనే ఫీలింగ్ ఉండదు. సో ఐ థింక్ బిగ్ వాళ్ళకి క్రెడిట్ అంతా వాళ్ళకి ఇస్తారు. అందరూ ఏజ్ 25 to 35 ఉన్నారు అక్కడ. చాలా ఎంగేజ్ తో మూవీ వచ్చినది. మన తెలుగు ఇండస్ట్రీకి ఎటువంటి మూవీస్ మీరు చూస్తారా? తప్పకుండా. బికాస్ ఇప్పుడు ఈ సినిమా చూసి ఇంత ఎంకరేజ్ చేసి ఇంకా కొత్త కంటెంట్ చేస్తాం. అండ్ షూర్లీ ఇంకా చాలా మంచి సినిమా. చాలా మనిషి గారు మంచి మ్యూజిక్ ఇచ్చారు ఈ సినిమాకి. చాలా లాంగ్ టైమ్ లో ఆయన బాగా మ్యూజిక్ ఇచ్చారు. మీరు ఎవరు ఆయన ఎక్కించి కొంచెం తీసుకున్నారా, లేకపోతే మీరు ఏమైనా చేస్తారా? ఆయన చాలా ఇష్టపడి చేస్తే ఇంకో లెవెల్లో ఉంటుందండి. ఆయన ఆల్మోస్ట్ ఇక ఆయన సినిమాకి ఆయన ఆల్మోస్ట్ గుడ్లా తీసుకుని దిస్ ఫిల్మ్ వన్ ఆఫ్ వెరీ ఫస్ట్. ఐ థింక్ బిగ్ థ్యాంక్స్. ఈజ్ అ హీరో, ఈజ్ బిగ్గెస్ట్ హీరో ఆఫ్ ద ఫిల్మ్. మీకు ప్రొడ్యూసర్ ఏ రకంగా సాయం చేస్తారు? ఆల్వేస్ అనుకునే ఏంటంటే చాలా ఎంకరేజ్ చేయడం. ఫస్ట్ ఆల్ ఈ ఐడియా నమ్మటం, పెట్టి తీయడం, ఆయన నమ్మి దాని అంత ధైర్యంగా ముందుకు తీసుకెళ్ళి కంఫర్టబుల్గా ఫైనాన్షియల్గా ఎప్పుడు ఏం ప్రాబ్లం కాకుండా. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంత పెద్ద రిలీజ్, ఇంత పెద్ద థియేటర్, మాకు ఏం టెన్షన్ లేకుండా బ్యూటిఫుల్ పబ్లిసిటీ అండ్ అందరితో కలిసి కలిసి ఆయన మాటికి చూసిన ఆయన ఎక్సైట్మెంట్ అంతా. సో ఇట్ వాస్ వండర్ఫుల్. థ్యాంక్స్ సార్. అగైన్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు అందరూ చూడండి, తప్పకుండా చూడండి. అండ్ ఎలా ఉంది మాకు చెప్పండి. థ్యాంక్స్. లోపల హ్యాపీగా ఉందండి, చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాస్టింగ్ టీం అందరికీ ఏంటంటే ఒక చిన్న ఎక్స్పీరియన్స్ కైండ్ ఆఫ్ హాలీవుడ్ ఫిల్మ్ని పెద్దనైజ్ చేస్తే ఎలా ఉంటుంది, హాలీవుడ్ పెద్దనైజ్గా చేస్తే ఎలా ఉంటుంది, మన దగ్గర ఉన్న ఫన్ అంతా యాడ్ చేస్తే హ్యాపీగా బాగా మంచి చేసినప్పుడు మీ ప్రేక్షకులందరూ మీరు యూజ్ చేస్తారు. అప్పుడు మీ ఎంజాయ్మెంట్ ఎలా కనిపిస్తుంది? ఇట్స్ లైక్ మనం ఎక్స్పెక్ట్ చేయలేమండి. అంటే ఈ రోజు కష్టపడి మంచి ఫైనల్ రిజల్ట్ ఇస్తారు. బాక్స్ ఆఫీస్ దానికి పక్కన పెడతాయి. ఫస్ట్ ఫైనల్గా ఏంటంటే మనతో పాటు వచ్చిన వాళ్ళు వాళ్ళ రియాక్షన్ వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఆర్టిస్ట్ సార్, ఈ నలుగురు హీరో ఈ మధ్యకాలంలో తెలుగులో మల్టీ స్టార్లు చాలా తక్కువగా వచ్చినాయి. దాని తర్వాత రావడం ఇదే మనుషులు, అది కూడా 4 members హీరోతో చేశారు. మీరు చేసినప్పుడు మీరందరూ ఒక వాతావరణం అంటే ఎలా అనిపించింది అందరికి? అంటే చాలా ఫన్ గోయింగ్ చేశారండి. అసలు ఎక్కడ మీరు బయట చదువులో టాక్ ఎలా ఉంటుందంటే మల్టీ స్టార్ అంటే ఆ ప్రాబ్లం, ఈగోస్ ఉంటాయి, అది ఉంటాయి, ఇది ఉంటాయి. ఈగోస్ వాసింగ్ లేదు. అందుకని ఇప్పుడు చేసినట్టు రియాక్షన్ కూడా ఫేస్ అది కూడా పట్టించుకోకుండా ఫ్రీగా చేసాం. అందుకని ఇప్పుడు బాగా వచ్చింది. అంటే ఇట్స్ మోర్ లైక్ హీరోస్ లాగా కాకుండా స్టోరీ రాశారు. ఆ స్టోరీస్ మీకు ఫిట్ అయ్యాము. ఒక నలుగురు హీరోని పెట్టి సినిమా తీయాలి అని ఫిట్ అనమాట. ఒక మంచి స్టోరీ రాశారు. ఆ స్టోరీకి నలుగురు మంచి యాక్టర్లు కావాలి. ఆ నలుగురు మంచి యాక్టర్స్ ఫిట్ అయ్యారు. సరే, మన బాలీవుడ్ రేంజ్లో ఉన్నది చాలా మాట్లాడుతున్నారు. ఈ శ్రీరాగి డైరెక్టర్ గారు ఏం ఎక్స్పెక్ట్ పెట్టారు? ఎఫర్ట్స్ అంటారా? అంటే బేసిక్గా అంటే ఇట్స్ వెరీ క్లియర్ అండి. వాళ్ళకి ఏం కావాలి కాలేదు. అట్ ద సేమ్ టైం మేము ఏంటంటే ఫస్ట్ టైం వచ్చారు. సో కథ చెప్పినప్పుడు మేము కూడా ఒక ప్రిపేర్ అయిపోయి వచ్చేసాం. సో దే వాజ్ సపోర్ట్ ఫ్రమ్ ఆల్ అరౌండ్ డైరెక్టర్. అట్ ద సేమ్ టైం అంత క్లారిటీగా ఉన్నప్పుడు యాక్టర్స్ కూడా ఈజీ పర్ఫార్మ్ చేయడం. కథలో ఆల్వేస్ బౌండరీస్ చాలా నీట్గా వేస్తారు. భలే మంచి రోజులు వర్క్ చేసినప్పుడు కూడా నోటీస్ చేస్తారు. ఏంటంటే జనరల్గా ఒక నేను ముందర ప్రిపేర్ అవుతూ ఉంటాను. ఒక సీన్ ఉంది అంటే కనుక నాకు హీరో మార్చి అన్నప్పుడు అవసరం అయితే పని ప్రిపేర్ అయిపోయి వస్తాను.
క్లియర్గా వేస్తారు. ఓకే ఈ రియాక్షన్స్ ఓకే, ఈ రియాక్షన్స్ ఓకే, చాలా క్లియర్గా ఉంటుంది. మనిషి గారు చాలా లాంగ్ టైం మనకి మ్యూజిక్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా అద్భుతం. మీ సాంగ్స్ ప్రకారం మీరు ఇచ్చారు, మీ బాడీ లాంగ్వేజ్ మ్యూజిక్ ఇచ్చారు, అందరు కోరిస్ కలిగించారు. మ్యూజిక్ మీరు ఎలా ఎంజాయ్ చేస్తారు? అంటే అప్పటికల్లా ఒక టోన్ మెయింటైన్ చేశారు. నాకు ఎమోషనల్ క్యారెక్టర్లో ఉంటుంది సినిమాలో. సో దానికి ఒక బ్యాక్గ్రౌండ్ వేరే సపరేట్ టోన్ వస్తుంది. దాని ఎక్స్పీరియన్స్ కూడా బాగా హెల్ప్ అయింది. మీరు పప్పులో కూర్చున్నప్పుడు వెనకాల మదర్ సెంటిమెంట్ వస్తుంది, అల్టిమేట్ ఉన్నది చాలా మంది చెప్పారు. అది మీకు ఎలా అనిపించింది? ఫీల్ అక్కడ మీ మదర్ మీకు అనిపించారా? హార్ట్లోకి వచ్చారా? డెఫినెట్గా అంటే రోల్ ఇస్ వెరీ క్లోజ్. ఎందుకంటే నేను ఫస్ట్ రోజు చేసేటప్పుడు చేస్తూ ఉండగా ఇంకా ఎక్కువ క్లోజ్ అయిపోయింది. అంటే ఒక తల్లి లేని కుర్రోడు క్యారెక్టర్ సినిమాలో. మా అమ్మగారు కూడా వాళ్ళ అమ్మగారు లేరనమాట. సో నేను ఎంతసేపు నేను చేసేటప్పటికి నేను మా అమ్మాయి మాట్లాడుతుంది, మా అమ్మాయి చేస్తుంది, అది ఎక్కువ ఫీల్ అయ్యే చేసాను. సో ఆల్వేస్ ఇంపార్టెంట్ యూ హ్యావ్ టు ఫీల్ సంథింగ్ ఇన్సైడ్. అప్పుడే మన పర్ఫార్మెన్స్ కూడా బాగా కనెక్ట్ అవుతాను. సో దిస్ మోర్ క్లోజ్ టు మీ బికాస్ నేను ఏం చేసిన మా అమ్మ కలిసి కూడా చేశాను. మా అమ్మలో ఫీల్ అయి ఉండేది, వాళ్ళ అమ్మ లేదు కాబట్టి. సో అందుకని ఈరోజు బాగా కంపేర్ అనుకోండి. మీ నెక్స్ట్ మల్టీస్టార్ మూవీ ఏదైనా ఉందా? మేమేమైనా చూడొచ్చా? డెఫినెట్గా చేస్తానండి. అండ్ ఇమీడియట్గా ఏంటంటే షూటింగ్ చేసేటప్పుడే డిసైడ్ చేసుకున్నాను ఇంకో మల్టీస్టార్ చేయాలని. నాలుగు రోజులతో ఇంకోటి చేస్తున్నాను. లోడ్ ఆఫ్ కంఫర్ట్ మంచి స్టెప్స్ కూడా. సో వీరభోగ వసంత రాయలు అని చెప్పి ఒకటి చేస్తున్నాను. సో అది కూడా ప్రిన్స్ మహేశ్వర్ ఎప్పుడు ఉంటుంది మీ సినిమా? చదవదా చేస్తారంటారా? చెప్పండి సార్ డైరెక్ట్. అంటే ఎట్లా ఉంటుందంటే కథ నాకు ఉండేది, ఆయనకి ఉండేది, అందరూ కలిసి ఉండేది ఉంటుంది. అంతేగాని ఎక్కించుకోరు. ఇట్లా కథ కుదిరింది కదా, నలుగురు ఈరోజు అలా కుదిరినప్పుడు మన తెలుగు డైరెక్టర్కి చెప్పండి సార్, మంచి కథ పట్టరండి, నేను బావగారు చేస్తామని చెప్తే డెఫినెట్గా వచ్చి మీకు మంచి కథ తెప్పిస్తాను. మంచిగా సమంతంగా మనకి కథలాంటి పట్టరంట. థ్యాంక్స్ సార్. కంగ్రాచులేషన్స్ అగైన్. సూపర్ సార్. మీరు ఓకేనా? రెడీ. కల్చర్ ఎలా ఉందో మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది. అంటే నిజంగా ఐ థింక్ లాస్ట్ వరకు నేను సినిమాలో యాక్ట్ చేసినా కూడా లాస్ట్ వరకు వస్తున్నా సార్. లాస్ట్ వరకు నాకే ఎక్సైటింగ్ అనిపించింది సినిమా, అంత బాగుంది. నిజంగా ఐ థింక్ ఇట్స్ డైరెక్టర్స్ ఫిల్మ్. అప్రిషియేట్ శ్రీరామ్ ఫర్ మేకింగ్ సచ్ హానెస్ట్ అబౌట్. అండ్ మొత్తం నేను కానీ, సందీప్ కానీ, సునీల్ కానీ, రోహిత్ కానీ, అందరు పెర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. అండ్ సినిమా చాలా బాగుంది. ఎనానిమస్గా అందరూ వెరీ వెరీ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. అండ్ ట్విట్టర్లో కూడా చూస్తుంటే లాట్ ఆఫ్ నాకు ఫోన్స్ వస్తున్నాయి. ఎవ్రీబడి లైకింగ్ ది ఫిల్మ్. చాలా మంచి సినిమా. అందరూ ఇట్స్ క్లీన్ న్యూ ఫిల్మ్. అందరూ హ్యాపీగా ఫ్యామిలీస్తో చూసే సినిమా ఇది సమంతకమని. అండ్ నిజంగా ఐ థింక్ వెరీ ఎక్సైటెడ్. నా రోల్ మంచి రెస్పాన్స్. కార్తీక్ అనే క్యారెక్టర్ చేసి అందరికీ చాలా మంచి పేరు వచ్చింది. నా క్యారెక్టర్ మంచి పేరు వచ్చింది. సుదీప్ ఒక క్యారెక్టర్ ఒక్కొక్క వేరియేషన్. నా క్యారెక్టర్ ఏమో ఒక లవ్ స్టోరీ, ఒక ఎమోషనల్గా అక్కడ ఎమోషనల్గా టచ్ అవుతుంది. సుదీప్ క్యారెక్టర్ మా అమ్మ, సందీప్ ఊరి నుంచి వచ్చి, అలానే రోహిత్ వచ్చి పోలీస్ ఆఫీసర్. సో ఒక్కొక్క క్యారెక్టర్ రాజేంద్ర సార్ గారు ఆయన గురించి చెప్పాలి. ఆయన ఎక్సైటింగ్గా ఉంది. అండ్ సినిమా చూడని వాళ్ళు తప్పకుండా చూసి ఈ సినిమాని పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా. క్లాస్ వాళ్ళకి అందరికీ బాగా ఇంట్రెస్టింగ్గా ఉండేటట్టుగా ఒక పాయింట్ తీసుకొని దాని మీద చాలా బాగా చేశాడు. చాలా ఎంటర్టైన్మెంట్గా, చాలా ఎగ్జైటింగ్గా, అన్ని రకాలుగా బాగుంది. మల్టీస్టార్ చాలా ఈ మధ్య ఎక్కువ వస్తున్నాయి. ఈ మల్టీస్టార్ మూవీ చూసి మీకు ఏమనిపించింది? ఈ మల్టీస్టార్ అంటే డైరెక్టర్ గారు అందరికీ సమానంగా, ఎవరికి వాళ్ళకి తగ్గట్టుగా అన్ని పాత్రలు బాగా ఇచ్చేసేసి బాగా నీట్గా కవర్ చేశారు. ఓకే. మంచి స్టోరీలు, మంచి సినిమాలు దొరికితే డెఫినెట్గా ఇలాంటివి బాగా చాలా హిట్ అవుతాయి. ఈ స్టోరీ లైన్ బట్టి అంతా కార్ మీద వస్తున్నాడు. ఈ కార్ ఏం చేస్తారో ఏమవుతుంది లాస్ట్కి ఫైనల్? అంటే అందరూ సినిమాకి వచ్చి థియేటర్లోకి వచ్చి చూస్తే బాగుంటుందండి. ఆ చెప్పేదానికన్నా థియేటర్లోకి వచ్చి చూస్తే ఆ ఇంట్రెస్టింగ్ చాలా లైన్ ఇస్తే ప్రేక్షకులు వస్తారు. అప్పుడు ఇంకా ఉంది కదా. అదేనండి, ఒక కారు జరిగిన దొంగతనం, అది ఏ విధంగా ఎట్లా పట్టుకోవాలి, ఎట్లా జరిగింది, ఎవరు తీసుకున్నారు, ఏంటి, ప్రతి క్షణం ఇంట్రెస్టింగ్ గా. లేదండి, అసలు అందుకనే అది 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 చూస్తే మీకు చెప్పేస్తే ఇంట్రెస్ట్ ఉండదు. అది బయటకు చూస్తేనే మీకు థియేటర్ చూస్తేనే ఇంట్రెస్ట్ ఉంటుంది. మ్యూజిక్ అసలు మణి శర్మ గారు చాలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా ఎరగదీశారండి. అందరూ చెప్పచ్చు. మ్యూజిక్ మాత్రం చాలా ఇదిగా ఉంది. కెమెరా కానీ మ్యూజిక్ కానీ చాలా బాగుంది. చెప్పాను కదా, అసలు ఎవరికి వాళ్ళు తగ్గట్టుగా ఎవరు హీరో వాళ్ళు. రాజప్రసాద్ గారు అసలు సూపర్. దాంట్లో చెప్పే పనే లేదు. నాకు తెలిసినంత వరకు ఆయనదే హైలైట్.
1 year నేను ఎంత మిస్ అయ్యాను తెలుసా? ఫస్ట్ నేనే ప్రపోజ్ చేశా. ఇప్పుడు నాకు వాడు అస్సలు నచ్చట్లేదు. ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. చాలా గిల్ట్గా ఉందిరా. దానికి మేమేం చేయాలి? మీరు నా బ్రేకప్ చేయాలి. సిటీలో ఏ బ్రేకప్ అయినా సగం మీన్ వల్లనే అవుతాయి. నేను నమ్మను. కానీ దాన్ని ప్రూవ్ చేయడానికి నా దగ్గర ఏం ప్రూఫ్స్ లేవు. నా బాయ్ ఫ్రెండ్తో బ్రేకప్ చేయాలని పెట్టు, డీటెయిల్స్ ఇవ్వు, వాళ్ళే చూసుకుంటారు.